ఎటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా ఉద్యోగం పొందే ఒకే ఒక అవకాశం మళ్ళీ ఇండియన్ పోస్ట్ జ్యూడిషియల్ రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఆంధ్ర మరియు తెలంగాణ అభ్యర్థులు అంటే దేశం వైస్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చును. కాకపోతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే 10థ్ క్లాస్ కంప్లీట్ అయిపోయి ఉంటదో 40 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు మహిళలకైతే అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా ఉండదు. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చును. సో ఇది లక్ మీద ఆధారపడి అయితే ఉంటుందండి. ఇన్ కేస్ మనం అప్లై చేసిన బ్రాంచ్‌కి సంబంధించి లొకేషన్‌లో ఎవరు అప్లై చేయకుండా అంటే ఎవరని కాదు. వాళ్ళలో మెరిట్ గనక మనకుంటే మనకి జాబ్ అనేదైతే వస్తుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మన యొక్క మెరిట్‌ని బేస్ చేసుకొని ఈ ఉద్యోగాలైతే రిలీజ్ చేస్తారు. ఎలా, ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవ్వబోతున్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఏంటి అనేది సమగ్ర సమాచారం అయితే మాట్లాడుకుందాం. గైస్ ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని విజిట్ చేసినట్టయితే మోర్ జాబ్ అప్డేట్స్ కోసం మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి వీలైతే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో కూడా నాకైతే తెలుస్తుంది. సో ఇంకెందుకు పూర్తి వివరాలకైతే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే 28,740 ఉద్యోగాలైతే మనకి టోటల్‌గా రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. వీటిలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణకు సంబంధించి సెపరేట్‌గా అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఇండియా వైస్ కాబట్టి జస్ట్ అర్హత చూసుకున్నట్టయితే మనకి 10థ్ క్లాస్ పాస్ అయితే చాలు మామ. ఎవరైనా అప్లై చేసుకోవచ్చును. 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్‌కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. మహిళలకు వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది ఉండదు. కేవలం 10థ్ క్లాస్‌లో మెరిట్ ఆధారంగా మనకి ఉద్యోగాలైతే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కంప్లీట్‌గా మనం ఒకసారి స్క్రీన్ షాట్‌తో నేను మీకు ఇక్కడ స్క్రీన్‌లో ప్రజెంటేషన్ చేస్తాను. చూడండి. ఇంకా ఎవరైనా లైక్ చేసి కామెంట్ చేయకపోతే చిన్న కామెంట్ చేయండి మామ, ఎక్కడి నుంచి చూస్తున్నారో. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే పరీక్షల భయం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఎవరికైతే సాధించాలనే ఆసక్తిగా ఎదురు చూస్తున్న విద్యార్థులు ఉంటారో వీళ్ళందరికీ దాదాపుగా 28,740 ఉద్యోగాలైతే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి మనకి అర్హులైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అయితే చూద్దాం. దాదాపుగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఇకపోతే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే గ్రామీణ డాక్ సేవకు సంబంధించి మొత్తం మనకి 3 రకాల కేటగిరీస్ పోస్టులు అయితే రిలీజ్ అవుతున్నాయి. ఏ ఏ కేటగిరీకి ఎలా ఏంటి అనేది కూడా చూద్దాం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 1,215 పోస్టులు అయితే రిలీజ్ అవుతున్నాయి. ఏ ఏ జిల్లాలో ఏంటనేది సపరేట్‌గా మరొక నోటిఫికేషన్ అయితే మీకు చూపిస్తాను. ప్రెజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ వైస్‌గా 1,215 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి 519 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో వీటన్నిటికి క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ 10వ తరగతి. అంటే మీరు డిగ్రీ ఉన్నా, బీటెక్ ఉన్నా ఎంత హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నా గానీ మినిమమ్ వచ్చేసి 10థ్ మీద అయితే మనకు అప్లై చేస్తారండి ఈ జాబ్స్. ఇకపోతే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మెరిట్ ఆధారంగా మాత్రమే అప్లై చేయడానికి అయితే ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసి జనవరి 31 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 14 లాస్ట్ డేటు. 28వ తేదీ మనకి మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు ఉంటే వాళ్ళు డైరెక్ట్‌గా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్ళేసి ఉద్యోగం అయితే పొందొచ్చును. ఇది మనకి కంప్లీట్‌గా గైడు. ఇకపోతే కొంతమందికి చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా. అసలు బీపీఎం అంటే ఏంటి? ఇకపోతే ఏబీపీఎం అంటే ఏంటి? జీడీఎస్ అంటే ఏంటి అని నేను క్లారిటీగా చెప్తాను. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే మనకి ఏదైతే పోస్ట్ ఆఫీస్‌లో ఉంటుందో అక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని ఒక అతను ఉంటాడు. ఆయన కింద అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటారు. తర్వాత గ్రామీణ గ్రాహక సేవ అనైతే మొత్తం 3 రకాల కేటగిరీ పోస్టులు అయితే ఉంటాయి. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క విధంగా సాలరీ కూడా వేరియేషన్ అయితే ఉంటుంది. ఇకపోతే ఈ ఉద్యోగాలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. స్థానిక అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీ పంచాయతీలో కనుక లొకేషన్‌లో వేకెన్సీ గనుక రిలీజ్ అయితే ఈ లొకేషన్‌కు సంబంధించి మనం అప్లై చేసినప్పుడు మనకన్నా తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు ఉండి మనం ఎక్కువ మార్క్స్ గనుక మనకుంటే ఈ జాబ్ అనేది మనదే అండి. ఈ విధంగా మెరిట్ ద్వారా అయితే ఈ ఉద్యోగాలు ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇకపోతే మనకి విద్యా అర్హత చెప్పాను కదా. జస్ట్ 10వ తరగతి పాస్ అయితే చాలు. సో ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ 10 పాస్ అయితే చాలు. కాపోతే మనకి కొంచెం తెలుగు అనేది క్లారిటీగా వచ్చుండాలి. తెలుగులో వచ్చి మాట్లాడడం అయితే రాయాలి. కొన్ని లెటర్స్ సంబంధించి ఏవైనా ఉంటే మనము రైట్ డౌన్ అయితే చేయాలి. సో ఇక్కడ ఇంటర్, డిగ్రీ అవసరం లేదు. నేను చెప్పాను కదా, కొంతమంది కన్‌ఫ్యూజ్ పడి మాది ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది. ఎన్నన్నా ఉండండి అవసరం లేదండి. 10థ్ పాస్ అయితే చాలు ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. సో ఇకపోతే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష అనేది ఉండదు. ఇంటర్వ్యూ అనేది ఉండదు. కేవలం మార్కుల ఆధారంగానే. సో ఇప్పుడు నాకు 10కి 10 వచ్చాయి. నేను అప్లై చేశాను. నా లొకేషన్‌లో ఎవరు అప్లై చేయకపోతే జాబ్ అనేది నాదే. సో దట్స్ ఇట్, అంతే క్లియర్ అండి. ఇకపోతే ఎక్కువ మార్కులు ఎవరికి ముందుగా ఉంటే వాళ్ళకే అవకాశం. ఇక్కడ ఏజ్ నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే 18 ఇయర్స్ నుంచి 40 సంవత్సరాల మధ్య ఎవరున్నా సరే ఈ నోటిఫికేషన్ అయితే వదలొద్దు. ఎందుకంటే ఓన్లీ ఒక ఓబీసీ అభ్యర్థులకి ₹100 ఫీజు. రిమైనింగ్ మహిళలకు గానీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది ఉండదు. సో ఒక అప్లికేషన్ అలా పడేసినా సరే మనకి అదృష్టం అనేది ఉంటే జాబ్ ఇంటికి ఎదుక్కుంటూ వస్తుంది. ఇకపోతే ఎలా అప్లై చేయాలనేది రిలీజ్ అయిన వెంటనే నేను మన ఛానల్‌లో వీడియో వస్తుంది. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏజ్ చూసుకున్నట్టయితే
ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు సడలింపు అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకైతే 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది. సో, ఇకపోతే జీతం వివరాలు నేను గతంలో చెప్పాను కదా! బీపీఎంకి సంబంధించి అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కొచ్చేసి 12,000 నుంచి స్టార్టింగ్ సాలరీ 29,380 అంటే అప్రాక్సిమేట్‌లీ 30,000 వరకు సాలరీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కి ఇకపోతే మనకి గ్రామీణ డాక్ సేవ వాళ్ళకి సంబంధించి 10,000 నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 24,000 వరకు సాలరీ అనేదైతే ఉంటుంది. వీటిలో బెస్ట్ పోస్ట్ ఏంటంటే మనకి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కాబట్టి అతనే హెడ్ కాబట్టి అతనికి హై సాలరీ అనేదైతే ఉంటుంది. సో, ఇది మనకి ఓవర్‌వ్యూ అంటే ఎంత సాలరీ ఉంటుంది ఏంటి అనేది మీరు కన్‌ఫ్యూజ్ అయితే పడొద్దు. సో, ఇకపోతే మనకి ఇక్కడ చూడండి దరఖాస్తు ఫీజు వచ్చేసి నేను మీకు గతంలోనే చెప్పాను కదా! జనరల్ ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే 100 అనేది ఎగ్జామ్ ఫీజు ఉంటది. రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ మహిళలకు, దివ్యాంగులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు. జీరో అప్లికేషన్ ఫీజుతో జస్ట్ మనం ఒక అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేస్తే చాలు. జాబ్ అనేది అదృష్టం ఉంటే మనకైతే వస్తుంది. ఎలా అప్లై చేయాలనేది గతంలో నేను పోయిన సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కూడా వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో ప్రకారం కావాలంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సింపుల్ ఇంకా మనకి ఏం అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి కూడా నేను ఇక్కడ మీకు క్లియర్‌గా చెప్తాను చూడండి. 10వ తరగతికి సంబంధించి మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్‌కి సంబంధించి కొంతమంది ఓబీసీ ద్వారా అప్లై చేస్తారు కదా! ఆ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ సంబంధించి నంబర్ మనం ఎంటర్ చేయాలి. ఎందుకంటే పర్టిక్యులర్‌గా మనకు సంబంధించి స్పెసిఫిక్‌గా క్యాస్ట్‌కి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ క్యాస్ట్ అనేది. ఇకపోతే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్, ఈమెయిల్. సో, ఖచ్చితంగా ఈమెయిలు, మొబైల్ నంబర్ వర్కింగ్‌లో ఉండండి. ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు ఓటీపీ వస్తుంది. ఇకపోతే మనకి జాబ్ సెలెక్ట్ అయితే మెయిల్‌కి మనకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో, క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. 10థ్ క్లాస్ సర్టిఫికేట్, మీది ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. ఇవి ఉంటే చాలు. దట్స్ ఇట్. మనం కూడా ఆన్‌లైన్‌లోనే మొబైల్‌లో అప్లై చేసుకోవచ్చును. ఇకపోతే ఏ విధంగా అప్లై చేయాలో కూడా నేను ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళాలంటే అఫీషియల్ జీడీఎస్ వెబ్‌సైట్‌కి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిపోయిన తర్వాత మనకిక్కడ మనకు సంబంధించి స్టేట్ ఎంచుకున్న తర్వాత ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది క్లియర్‌గా రావడం జరుగుతుంది. వాటికి సంబంధించి మనం జిల్లా నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తానే కింద పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ చేయాలి ఒక వైట్ పేపర్ మీద. ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన వెంటనే సబ్మిట్ చేస్తే రిమైనింగ్ అభ్యర్థులకు నో ఫీజు డైరెక్ట్‌గా అప్లికేషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఓన్లీ ఓబీసీ వాళ్ళకి ₹100 ఎగ్జామ్ ఫీజ్ పే చేసేసి అప్లికేషన్ ఫీజ్ పే చేసి సబ్మిట్ చేస్తే చాలండి. క్లియర్ అయిపోతుంది. ఇకపోతే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా! సో, ఇక్కడ చూడండి ఇది మనకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి అఫీషియల్ ఇకపోతే అన్ని రాష్ట్రాలకు సంబంధించి నోటిఫికేషన్ పీడీఎఫ్ అండి ఇది. నోటిఫికేషన్ పీడీఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళొచ్చు. నోటిఫికేషన్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. మోర్ అప్డేట్ తెలుసుకోవచ్చును. ప్రతీది ఇక్కడి నుంచే మీరు తెలుసుకోవచ్చును. ఈ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఇకపోతే కిందికి పోతే ఇక్కడ చూడండి ఇండియన్ జీడీఎస్ పోస్ట్‌కి ఏమైనా ఎగ్జామ్ ఉంటదా? ఉండదండి. కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు అనేదైతే ఎంపిక చేయడం జరుగుతుంది. డిగ్రీ లేకపోయినా అప్లై చేయొచ్చు. అసలు డిగ్రీతో సంబంధం లేదు. 10థ్ క్లాస్ పాస్ అయితే చాలు అప్లై చేయొచ్చు. ఏపీటీఎస్ ఆంధ్రాలో మనకి 1,200 చిల్లర, తెలంగాణలో 519 ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇకపోతే మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఫిబ్రవరి 28వ తేదీన మెరిట్ లిస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది పర్మనెంట్ జాబ్ అయినా 100% ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి గవర్నమెంట్ జాబ్ అండి. ఒకసారి వస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఎవరు మిక్స్ చేసుకోవద్దు. సో, ఇకపోతే మనకి సంబంధించి కంప్లీట్ గైడ్ అంతా నేను మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ అనే వెబ్‌సైట్ ద్వారా మీరు అక్కడికి వెళ్లి చెక్ చేసుకోవచ్చును. ఇది గైస్ కంప్లీట్‌గా మనకి ఇండియన్ జీడీఎస్ పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించి నోటిఫికేషన్ ఓవర్‌వ్యూ. ఇంకా మీరు కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్‌కి వీడియో షేర్ చేయకపోతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్‌కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఉద్యోగాలనేది మనకు ఉపయోగపడకపోయినా మన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికొకరికి ఉపయోగపడొచ్చు. చిన్న రిక్వెస్ట్ పక్కన హైప్ అనైతే ఉంటుంది. కామెంట్ పక్కన మీరు హైప్ చేయండి. ఈ వీడియో అనేది ఇంకొంతమందికి సజెషన్ చేయడం జరుగుతుంది. జై హింద్.